సిబిఐ ద్వారా ఇప్పటిదాకా రేవంత్ రెడ్డి 2 తెలుగు రాష్ట్రాల్లో వీళ్ళని డ్యామేజ్ చేసి వీళ్ళు అవినీతి అనుకోవడాలుగా చిత్రీకరించడు. ఇప్పుడు సిబిఐ ద్వారా ఏమవుతుందంటే 100% సిబిఐ ద్వారా జరిగేది ఏంటంటే దేశవ్యాప్తంగా వీళ్ళు అవినీతి అనుకోవడాలు అనేది తెలిసిపోతుంది. ఎందుకంటే ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కామ్ తోటి కవిత రూపంలో దేశవ్యాప్తంగా అవినీతి మార్గాలు అంటున్నాయి. సో ఇప్పుడు కాళేశ్వరం స్కామ్ తోటి దేశవ్యాప్తంగా ఈ కల్వకుంట్ల కుటుంబం అంటేనే అవినీతి కుటుంబం అనేది ఒక రకమైన నరేటివ్ మాత్రం బలంగా దేశ ప్రజల్లో తీసుకెళ్లేటువంటి ఒక ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. కాళేశ్వరంపై సిబిఐ విచారణ జరపండి, కేంద్ర హోంశాఖకు లేఖ రాసిన రాష్ట్ర ప్రభుత్వం. జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా దర్యాప్తులకు సూచన. తెలంగాణలో సిబిఐకి ఎలాంటి అడ్డంకులు లేవన్న సీఎం రేవంత్ రెడ్డి అంటూ చూస్తూ ఉన్నాం. సో ఇక సిబిఐ ఎంట్రీ ఇచ్చింది కాబట్టి ఇక అన్ని కేసులు కూడా సిబిఐ తెలంగాణలో ఇంకా చాలా కేసులను కూడా సిబిఐకి ఎంట్రీ ఇస్తున్నట్టుగా కనబడతా ఉంది. సో ఈ క్రమంలో కాళేశ్వరంపై సిబిఐ విచారణ కనుక జరిపితే ఇప్పుడు రేవంత్ రెడ్డి చాలా స్ట్రాటజికల్గా ఈ కాళేశ్వరం బంతిని కేసీఆర్ బంతిని బీజేపీ కోర్టులో వేసాడు. సో ఇప్పుడు బీజేపీ మరి ఈ కేసీఆర్ను అరెస్ట్ చేస్తా లేదా అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంది. దీనిలో చాలా రకాల కోణాలు ఉన్నాయి. ఒకటి మెయిన్ ప్రాంతీయ పార్టీలు కనుక క్లోజ్ చేయాలి అని అనుకుంటే ఈ అంశాన్ని ఖచ్చితంగా బీజేపీ టేకప్ చేసి 100% బీఆర్ఎస్ని కంప్లీట్గా మట్టుబెట్టే ఒక ప్రయత్నం చేస్తుంది. ఇది జరిగేటువంటి అవకాశం కూడా ఉంది. సో ఈ క్రమంలో ఇందులో ఇక రేవంత్ రెడ్డి అస్త్రం ఏంది అంటే 100% రేవంత్ రెడ్డి కనుక ఒకవేళ కేసీఆర్ని అరెస్ట్ చేయకపోయినా బీజేపీని ఇరకాటంలో పెడతాడు. ఒకవేళ ఈటలను కనుక సేఫ్ జోన్లో పెట్టుంటే ఖచ్చితంగా బీజేపీని ఈటల రూపంలో కూడా ఇరకాటంలో పెట్టి కొంత రాజకీయ లబ్ధి పొందేటువంటి ఒక ప్రయత్నం అయితే 100% రేవంత్ రెడ్డి చేసేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. సో సిబిఐ ఏం చేస్తుంది? సిబిఐ ద్వారా ఇప్పటిదాకా రేవంత్ రెడ్డి 2 తెలుగు రాష్ట్రాల్లో వీళ్ళని డ్యామేజ్ చేసి వీళ్ళు అవినీతి అనుకోవడాలుగా చిత్రీకరించడు. ఇప్పుడు సిబిఐ ద్వారా ఏమవుతుందంటే 100% సిబిఐ ద్వారా జరిగేది ఏంటంటే దేశవ్యాప్తంగా వీళ్ళు అవినీతి అనుకోవడాలు అనేది తెలిసిపోతుంది. ఎందుకంటే ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కామ్ తోటి కవిత రూపంలో దేశవ్యాప్తంగా అవినీతి మార్గాలు అంటున్నాయి. సో ఇప్పుడు కాళేశ్వరం స్కామ్ తోటి దేశవ్యాప్తంగా ఈ కల్వకుంట్ల కుటుంబం అంటేనే అవినీతి కుటుంబం అనేది ఒక రకమైన నరేటివ్ మాత్రం బలంగా దేశ ప్రజల్లో తీసుకెళ్లేటువంటి ఒక ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. అందులో రేవంత్ రెడ్డి మరి ఆల్రెడీ చేయడం జరిగింది. మరి బీజేపీ కూడా మరి ఏం చేస్తుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది.